హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు రుద్ర కలెక్షన్స్. మనం ఈరోజు వీడియోలో చూసే లింగాన్ని చూడండి. చాలా ప్రత్యేకమైన లింగం. ఇది చాలా పురాతనమైన లింగం. ఇది వచ్చేసి మన కోలన్పాకాలో ఉంది ఫ్రెండ్స్. ఇది మన జనగాం దగ్గరలో ఆలేరులో ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మనకి న్యాచురల్గా ఉంటుంది టెంపుల్ మొత్తము. మళ్ళీ ఈ టెంపుల్లో మొత్తం ఏంటంటే మొత్తం 9th సెంచరీ, 10th సెంచరీ, 11th సెంచరీ లాంటి విగ్రహాలు అన్నీ ఉంటాయి. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే మీకు కనబడుతున్నాయి క్లియర్గా. మనకి ఇక్కడ కోదండరామ విగ్రహం ఉంటుంది, శివుడి విగ్రహం ఉంటుంది, విష్ణు విగ్రహం ఉంటుంది, చాలా విగ్రహాలు, అన్ని విగ్రహాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా న్యాచురల్గా గ్రీనరీ, చాలా గ్రీనరీతో ఉంటుంది. టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టెంపుల్లో మనకి కోటి లింగాలు అనేవి ఉంటాయి. కోటి లింగాలు పూర్తి అవ్వడానికి ఒక లింగానికే 1000 చిన్న చిన్న లింగాలు ప్రతిష్ఠ చేశారు. ఒకసారి మీరు ఆ లింగాన్ని కూడా చూడొచ్చు. మన షార్ట్స్లో నేను అప్లోడ్ చేశాను. ఆ 1000 లింగాలు కూడా ఎలా డిజైన్ చేశారు అంటే చిన్న ఖర్జూర రూపంలో డిజైన్ చేశారు. అలా డిజైన్ చేయడం వల్ల ఇక్కడ టోటల్గా కోటి లింగాలు అనేవి పూర్తయ్యాయి. ఇక్కడ చాలా మీరు వీడియోలో చూస్తున్నట్టు మన శివుడిది విగ్రహాలు కానీ, పురాతనమైన విగ్రహాలు కానీ, మళ్ళీ పరశురాముడి విగ్రహాలు కానీ, అమ్మవారి విగ్రహాలు కానీ చాలా ఉన్నాయి. టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి. మస్ట్ అండ్ షుడ్ విజిట్. ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది మన హిందూస్కి. అండ్ ఇక్కడ ప్రతి సోమవారం అయితే పూజలు చాలా ఘనంగా జరుగుతాయి. మీరు చూస్తున్నట్టయితే వీడియోలో చూడండి ఎంత గ్రీనరీ, ఎంత బాగుందో. వీడియోలో టెంపుల్ కూడా అంతే చాలా బాగుంటుంది టెంపుల్. ఈ కోలన్పాకాన్ని పూర్వంలో అందరూ దక్షిణ కాశీ అని పిలిచేవారు. అండ్ ఇంకా బింబావతి పట్నం అని కూడా పిలిచేవారు. ఇక్కడ సోమేశ్వర లింగాన్ని అందరూ పుట్టులింగం లేక స్వయంభూ లింగం అని చెప్తారు. ఇంకా ఈ లింగం 4 యుగాల నాడే వెలిసింది. కృతయుగంలో స్వర్ణ లింగంగానో, త్రేతాయుగంలో రాజిత లింగంగానో, ద్వాపర యుగంలో తామ్రలింగంగానో పూజలు అందింది. కలియుగంలో శిలాలింగంగానో దర్శనమిస్తుంది. ఇక్కడ ఉన్న జనాలందరికీ నమ్మకం ఏంటి అంటే ఇక్కడికి వచ్చి అభిషేకం కానీ, పూజలు కానీ చేయించుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ బాగా జరుగుతాయని అందరూ అనుకుంటూ ఉంటారు. అండ్ ఈ టెంపుల్కి 1000 సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. ఈ పురాతనమైన టెంపుల్లోకి లోపలికి వెళ్ళగానే మనకు అనుభవం పూర్తిగా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళగానే పూర్తిగా మనం అందులో మునిగిపోతూ ఉంటాము. టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్. మొత్తం స్టోన్ కూడా మొత్తం గ్రనైట్ వర్క్, ఓల్డ్ గ్రనైట్ వర్క్ ఉంటుంది. చాలా హెరిటేజ్ ఉన్న టెంపుల్ ఇది. అప్పట్లో మన చాణుక్యుల మహారాజుల వాళ్ళ ఆధ్వర్యంలో ఈ టెంపుల్ని నిర్మించబడింది. శివాలయం గర్భగుడిలో వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి శ్రీ వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇంకా శివలింగం అనేది ఉంటుంది. అండ్ లోపలికి అలానే స్ట్రైట్గా వెళ్తే మనకి లోపల మెయిన్ టెంపుల్ అనేది ఉంటుంది. మెయిన్ టెంపుల్ అంటే చాలా బాగుంటుంది, చాలా ప్రతిష్టమైనగా ఉంటుంది. అక్కడే అందరూ అభిషేకం అవన్నీ చేయించుకుంటారు. చూడండి మీరు, నేను పూర్తిగా చూపించడానికి ట్రై చేస్తాను, కానీ ఇక్కడ వీడియోలు అవి తీయడానికి పర్మిషన్ లేదు లోపల. చూడండి ఎంత బాగుంటుందో. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. లోపలికి వెళ్ళగానే మనకి పెద్ద నంది ఒకటి ఉంటుంది. నంది ఎదురుగానే మనకి శివలింగం అనేది ఉంటుంది. అందరూ లైన్గా నించొని అక్కడ అన్ని అభిషేకాలు అవన్నీ చేయించుకుంటారు, పూజలు. ప్రతి సోమవారం అయితే ఇక్కడ చాలా రద్దీ ఉంటుంది. ఇప్పుడు మనకి నంది ముందు ఉన్నది పెద్ద శివలింగం. ఇక్కడ ఒక లింగం ఉంటుంది. మళ్ళీ లోపల వచ్చేసి మన స్వయముగా వెలిసిన లింగం కూడా ఒకటి ఉంటుంది. అట్లానే మనకి రైట్ సైడ్లో వచ్చి ఆంజనేయ వారి స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి శివుడికి అమ్మవారి టెంపుల్ కూడా ఒకటి ఇక్కడే ఉంటుంది. అండ్ ఇంకా అక్కడే పక్కన కూడా మనకి 1000 లింగాలతోటి, ముందుగా చెప్పినట్టు 1000 లింగాలతోటి ఖర్జూర రూపంలో ఉన్న లింగం కూడా ఇక్కడే ఉంటుంది. అది 1000 రూపాయల్లో ఉన్న ఖర్జూర శివలింగాన్ని ఎందుకు నిర్మించారు అంటే అప్పట్లో ఇక్కడ కోటి లింగాలు అవన్నీ చేసే టైంలో ఓన్లీ 1000 లింగాలు తక్కువ అయ్యాయి అన్నమాట. పక్కన లెఫ్ట్ సైడ్ ఒకటే లింగం మీద 1000 లింగాలని చిన్నగా చెక్కారు. చెక్కడం కూడా ఎలాగంటే మన ఖర్జూర రూపంలో ఉంటుంది. ఆ 1000 లింగాలు కలిపితే ఇక్కడ టోటల్గా మనకి కోటి లింగాలు మనము దర్శనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే వీడియోలో మనం ఇలానే స్ట్రైట్గా వెళ్తే ఆ ముందు ఉన్నదే గర్భగుడి. ఆ గర్భగుడిలోనే స్వయంభుగా వెలిసిన శివలింగం అయితే ఉంటుంది. అయితే మేము ఆ లింగానికి మంచిగా అభిషేకం కూడా చేయించుకున్నాము. అభిషేకం చేయించుకోవడానికి ఒక 500 ఇచ్చేస్తే టికెట్ ధర 500 ఉంటుంది. 500తో మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని అభిషేకం చేయించుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది అయితే ఈ టెంపుల్ కోలన్పాకకి వచ్చారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో ఎంతమంది అయితే ఈ కోలన్పాక టెంపుల్కి వచ్చి మీరు కూడా అభిషేకం చేయించుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అందరూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.